బడుల రూపురేఖలు మార్చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పిన వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లలో పాఠశాలలను దారుణంగా మార్చేసి విద్యార్థులు ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. జగన్ సర్కారు నిర్వాకంతో 70% పైగా బడుల్లో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. గదులు నిర్మించిన చోట ఫ్లోరింగ్ చేయలేదు, ఫ్లోరింగ్ చేస్తే ప్లాస్టింగ్ పూర్తి చేయలేదు. చాలా చోట్ల ద్వారాలు, కిటికీల సంగతే మరిచారు. కొన్ని పాఠశాలల్లో విద్యుత్, తాగునీరు సౌకర్యం, మరుగుదొడ్లు లేవు. ఇవన్నీ ఏర్పాటు చేసిన చోట్ల నాసిరకం పనులు, పెచ్చులూడుతున్న స్లాబులు విద్యార్థులు, ఉపాధ్యాయులను భయపెడుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాడు నేడు పేరిట గత వైకాపా ప్రభుత్వం పాఠశాలల మరమ్మతులు, అదనపు గదుల నిర్మాణాల పేరిట స్కూళ్లను చిందరవందర చేసింది. తరగతి గదుల్లో నిర్మాణ సామాగ్రిని నిల్వ చేసి విద్యార్థులను వరండాలు, చెట్ల కిందకు చేర్చింది. కొన్ని చోట్లయితే ఒకే గదిలో 2-3 తరగతులు నిర్వహించాల్సిన దుస్థితిని కల్పించింది. అట్టహాసంగా వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకానికి నేడు వేల మంది విద్యార్థులు నానాయాతన పడుతున్నారు. 2022లో నాడు నేడు 2వ విడత పనులు ప్రారంభం కాగా 90% బడుల్లో మౌలిక వసతుల కల్పన పూర్తి కాలేదు. దుమ్ము ధూళి మధ్యనే పిల్లలు చదువులు సాగించాల్సి వస్తోంది. మొదటి దశలో కొన్ని పాఠశాలలకు ఆకుపచ్చ బోర్డులు ఇవ్వలేదు, విద్యుత్ సౌకర్యం కల్పించలేదు, ఆర్వో ప్లాంట్లు, ఇంటరాక్టివ్ ప్లాంట్ ప్యానెళ్లను బిగించలేదు, సకాలంలో నిధులు కేటాయించకపోవడం, ఇసుక, సిమెంట్ అందించడంలో తాత్సారం చేయడంతో నాడు నేడు పనులు అనేక చోట్ల అసంపూర్ణంగా నిలిచిపోయాయి. గుంటూరులోని ఏటీ అగ్రహారం ఎస్కేబిఎం పాఠశాలలో 14 గదులు నిర్మించాల్సి ఉండగా 5ంటినే పూర్తి చేశారు. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతూ అందులోనే సర్దుకోవాల్సి వస్తోంది. మొదటి అంతస్తులో మరో 5 గదులకు స్లాబ్ వేసి సిమెంట్ కొరతతో మిగిలిన పనులు పూర్తి చేయలేదు. ఎంసీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో అవసరం మేరకు తరగతి గదులు నిర్మించకపోవడంతో విద్యార్థులు వరండాలో కూర్చొని పాఠాలు వింటున్నారు. కేఎస్ఆర్పీ మున్సిపల్ పురపాలక పాఠశాలలో 5 గదుల్లో ఒక్కటి పూర్తి చేయలేదు. ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసినా విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. ఫ్యాన్ల ఊసు పూర్తిగా మరిచారు. పొన్నూరు శ్రీరామ పురపాలక ఉన్నత పాఠశాలలో తొలి విడతలో చేసిన నాడు నేడు పనులు నాసిరకంగా ఉండి ఎక్కడికక్కడ పెచ్చులూడిపోతూ పిల్లల్ని భయపెడుతున్నాయి. సిమెంటు లేక నిడుబ్రోలులోని పురపాలక ఉన్నత పాఠశాలలో పనులు నిలిచిపోయాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన నాడు నేడు పనులు మధ్యలోనే ఆగిపోవడంతో ఒకే గదిలో 60 మందికి పైగా విద్యార్థుల్ని కూర్చోబెడుతున్నారు. ముప్పాళ్ల జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో పనులు అర్ధాంతరంగా నిలిచి మొండి గోడలు దర్శనమిస్తున్నాయి. చిలకలూరిపేటలోని శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లాలోని అత్యధిక మంది విద్యార్థులు ఉన్న 2వ అతిపెద్ద పాఠశాలగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ 1150 మందికి పైగా విద్యార్థులున్నారు. నాడు నేడు 2వ విడత పనుల్లో 14 గదుల నిర్మాణానికి అనుమతి రాగా కేవలం 8 గదులను మాత్రమే పూర్తి చేశారు. సరిపడా తరగతి గదులు లేక విద్యార్థులు ప్రయోగశాలల్లో, ఆరు బయట వరండాలో కూర్చోవాల్సి వస్తోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇంటర్ విద్యకు పాఠశాలకు అనుమతి రావడంతో కళాశాల నిర్వహణ కోసం తరగతి గదులు ఎలా కేటాయించాలో అర్థం కావటం లేదని ప్రధాన ఉపాధ్యాయురాలు ఆందోళన వ్యక్తం చేశారు. నాడు నేడు సెకండ్ ఫేజ్ లో ఈ స్కూల్ కి కొన్ని రూమ్స్ 14 రూమ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. అయితే వర్క్ లో మాత్రం 8 రూమ్స్ మాత్రమే కంప్లీట్ అయినాయి. ఆ 8 రూమ్స్ కూడా ఇప్పుడు నేను వచ్చాక ఈ స్కూల్కి +2 కూడా శాంక్షన్ అయిందండి, జూనియర్ కాలేజ్. మరి కాలేజీకి కూడా కొన్ని రూమ్స్ అలాట్ అవ్వాలి కాబట్టి ఉన్న రూమ్స్ ఉన్న స్ట్రెంత్కి ఇప్పుడు పిల్లలు 1148 మంది స్ట్రెంత్ ఉన్నారు. మళ్ళీ 250 అడ్మిషన్స్ జరిగినాయి. మరి వీళ్ళందరికీ కూడా క్లాస్ రూమ్స్ కూడా లేక మేము ల్యాబులు కూడా వాడుకుంటున్నాం. ఈ క్లాస్ రూమ్స్ కంప్లీట్ అయ్యి ఇంకా పై 4 రూమ్స్ కూడా కంప్లీట్ అయితే మా స్కూల్కు అకామిడేషన్ అనేది సరిపోవడానికి అవకాశం ఉంది. మునుపెన్నడూ లేని రీతిలో పాఠశాలలో తరగతి గదులు నిర్మించామని, సకల సౌకర్యాలు కల్పించామంటూ సభలు, సమావేశాల్లో ఊదరగొట్టిన మాజీ సీఎం జగన్ మాటలన్నీ బూటకాలేనని పాఠశాలల్లోని నాసిరకం పనులు తేటతెల్లం చేస్తున్నాయి. నాటి లోపాలు నేడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 3 ఏళ్లకే పలు పాఠశాలల్లో స్లాబులు పెచ్చులూడుతున్నాయి. వైకాపా నేతల చేతివాటం, నాసిరకం సామాగ్రి వాడకంతో నాడు నేడు మొదటి విడత పనుల డొల్లతనం ఆయా బడుల్లో బట్టబయలవుతోంది. చిలకలూరిపేట బీఆర్ఐజీ పాఠశాలలో పై అంతస్తుకు వెళ్లే మెట్ల గోడ పడిపోయింది. ఆర్వో ప్లాంట్ దాదాపు 2 ఏళ్లుగా నిరుపయోగంగా దర్శనమిస్తోంది. మర్రి చెన్నారెడ్డి పురపాలక ప్రాథమిక పాఠశాలలో 18 లక్షల రూపాయలతో పనులు పూర్తి చేసి 3 ఏళ్లకే స్లాబులు పెచ్చులూడుతున్నాయి. నాడు నేడు పనులతో మేలు జరగకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నమై ఇబ్బందులకు గురి చేస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం మరి ఫేజ్ 1, ఫేజ్ 2 లో మనకి పాఠశాలలో వర్క్స్ జరిగినాయి. ఫేజ్ 2లో మరి పాఠశాలకి అదనపు తరగతి గదులు 12 శాంక్షన్ అయినాయి. అయితే ఇక్కడ ప్లేస్ లేదు.
దీనికి దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్లో రూమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయింది, సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ కాలేదు. అయితే ఇది 2,60 లక్షల వ్యయంతో శాంక్షన్ చేయడం జరిగింది. దీనిలో 40 లక్షలు మాత్రమే మనకి గవర్నమెంట్ అలాట్ చేయడం జరిగింది. ఆ ప్రస్తుతం 40 లక్షల వ్యయంతో మనం ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ చేయగలిగాము. మిగిలిన వర్క్ చాలా ఇన్కంప్లీటెడ్గా ఉన్నది. పిల్లలేమో స్కూల్లో ఏమో బయట ఏమో చెట్ల కింద కూర్చున్నారు. ఈ స్కూల్ బిల్డింగ్ ఏమో అతనికేమో కాంట్రాక్ట్ అమౌంట్ వచ్చేసి ఏడం బిల్డింగ్ అమౌంట్కి వేస్ట్గా ఉందండి. దీని గురించి గవర్నమెంట్ కూడా, ఈ గవర్నమెంట్ మన టీడీపీ గవర్నమెంట్లైనా దీని గురించి కానీ సక్రంగా కానీ ఉపయోగించుకుంటే పిల్లలందరికీ ఎంతో ఉపయోగపడిద్ది ఈ స్కూల్. పిల్లలు మంచినీళ్ళకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ వాటర్ ప్లాంట్ కానీ దాన్ని కానీ ఉపయోగిస్తే దానివల్ల పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా, మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటారని నేను కోరుతున్నాను. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని దాదాపు అన్ని పాఠశాలల్లో నాడు నేడు 2వ విడత పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం రాకతో పనులు వేగవంతమై త్వరలోనే విద్యార్థులకు తరగతి గదులు అందుబాటులోకి వస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.